హ్యాపీగా ఫ్యామిలీ తీసుకుని నవ్వుకుని రావచ్చు. ఇది గొప్ప సినిమాలో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ ఇలాంటి కాకుండా హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ రావచ్చు. సినిమా కోసం అంటే కిషోర్ కుమార్ గారు తీసుకున్న పాయింట్ రొటీన్ అయినా సరే సీన్ పెద్ద మాట్లాడాలని చూసారు, అది కొంచెం గ్రిప్పింగ్ ఉంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. ఇంకా రవితేజ గారి కోసం మాట్లాడాలంటే మాస్ అంతా పక్కన పెట్టి చాలా క్లాసిక్ యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, అన్ని క్లాసిక్ వేలు వెళ్ళిపోతుంది. ఫైట్స్ కూడా ఓవర్ గా లేకుండా ఏదో అక్కడ కొట్టుకుంటే క్లాసిక్ వెళ్ళిపోతుంటే. ఇంకా మెయిన్ ఫిల్లర్ ఎవరైనా ఉన్నారంటే సినిమాకి మాత్రం బీజిఎం. నిజంగా చెప్తాను, భీమ్స్ బీజం మాత్రం చాలా బాగుంది. సాంగ్స్ కూడా మేము 2-3 సాంగ్స్ చాలా బాగుంటాయి, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వల్లుబాయ రామరామన్న సాంగ్ కూడా చాలా బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో డీజే రిమిక్స్ అది 2 minutes ఉంది ట్రాక్. ఆ ట్రాక్ అయితే నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఆ ట్రాక్ కూడా బాగుంది. అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా అక్కడక్కడ నవ్వుతూ అక్కడక్కడ కొంచెం బోర్ ఫీల్ అవుతూ స్లోగా వెళ్తూ పడుతూ లేస్తూ వెళ్ళిపోయింది. సో అంతే కొంచెం డల్గానే అనిపించింది, అదే అంటున్నారు. కానీ అదే స్క్రీన్ ప్లే ఇంకా ఫ్లాగ్ గా రాసుకుని ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా సంక్రాంతికి. సో సంక్రాంతికి ఫ్యామిలీస్ కి ముందుండే సినిమా శంకర్ వరప్రసాద్, తర్వాత ఉండే సినిమా అదే అంటే మనం సిద్ధు జొన్నల గడ్డదే తెలుసు కదా సినిమా వచ్చింది కదా, సేమ్ ఆ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. అదే ఫ్లాగ్ ట్రాక్ అదే విధంగా ఉంది. కానీ కామెడీ మాత్రం బాగా పండించారు. మెయిన్ పిల్లర్స్ ఎవరంటే కామెడీకి సునీల్ గారు, సత్య గారు కామెడీ బాగా అంటే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వెన్నెల కిషోర్ గారిని సరిగ్గా వాడుకోలేదు, కానీ ఆ సత్య గారు అయితే నిజంగా రవితేజ గారిని ఎక్కువ కామెడీ చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ గారు పక్కన నిచ్చుండదు. ఎందుకంటే అబో యావరేజ్ మూవీ మరి అంత తీసుకుంటే ఎవరిని మేడీలు చూపించలేదు, ఇద్దరిని సమానంగా చూపి ఎంట్రన్స్ నుంచి కూడా ఆ ముగ్గురు ఉంటారు సినిమాలు. అలాగే లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ముగ్గురు ఉంటారు. బట్ ఏంటంటే లాస్ట్ వచ్చి ఒక డైలాగ్ వేస్తారు, పక్కన మాట ఇంటి సంక్రాంతి మన మాట మనమే వినుకోవాలి అని ఒక డైలాగ్ అయితే ఉంది. సో ఓవరాల్ గా ఆ వరకు చూసుకుంటే ఫ్యామిలీని తీసుకెళ్లి హ్యాపీగా ఒకసారి చూసి నవ్వుకుని రావచ్చు. దీనికోసం ఏ ఎక్స్పెన్సివ్ లేకుండా సరదాగా నవ్వుకుని అయితే రావచ్చు. అది సీరియల్ కదండి, జస్ట్ సాంగ్ రీమిక్స్. అదే చెప్తున్నా, డీజే రీమిక్స్ 2 minutes ట్రాక్ ఉంది. అదైతే సింగిల్ అయినా మాస్ అయినా సరే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అదే చెప్తున్నా, ఎంజాయ్ చేస్తారు సినిమాని. మరి అంత తీసుకోవడే సినిమా ఏం కాదు. బోరు కొట్టకుండా ఫస్ట్ అంటే అక్కడక్కడ బోరు కొడుతూ ఎక్కువ కామెడీని పండిస్తారు. సో ఓవరాల్ నా ఇంకా సంక్రాంతి వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమా అంటే గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారికి ఒక మంచి హిట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. పెళ్ళైన వాళ్ళు పక్కన పిల్లం పెట్టుకొని పిల్లం మీద కొంచెం బోరుగా ఫీల్ అయ్యి వేరే అమ్మాయిలని చూస్తుంటారు కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ. వేరే అమ్మాయిని చూసి వేరే అమ్మాయితో ఎఫైర్స్ పెట్టుకొని ఒకవేళ బయట వాళ్ళు ఎవరు చెప్పినా వాడు భార్యకి నమ్మదు. నేను నమ్మను, ఆయన అలాంటి వాడు కాదు అన్నందుకు ఇతను రియలైజ్ అయ్యి నేను తప్పు చేసిన నిజంగా వాళ్ళు చెప్పి నిజమే, నేను అనుకోకుండా ఇట్లా అయింది అని చెప్తే తన భార్య రియాక్షన్స్ ఎలా ఉంటుందో అదే స్టోరీ. ఇందులో ఉన్న లైన్ ఇదే. ఇందులో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, సునీల్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, సింగ్ గారు ఉన్నారు. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. కానీ చాలా మంది యాక్టర్స్ లో కామెడీ సింక్ అయింది. సాంగ్స్ బాగున్నాయి, స్టోరీ అంటే అంతే. కానీ సాంగ్స్ అండ్ ఎలివేషన్స్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ ఇది మాత్రం ఓకే. స్టోరీ పరంగా అయితే ఇంతే ఉంది. ఇంకా చెప్పాలంటే మాకు ఇంకా అర్థం కావట్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే మన రవితేజ గారు మొన్న మాస్ మహారాజా సినిమా కొంచెం అంత ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా మీరు ఇట్టు కొడతారని చెప్పి అనుకొని వచ్చాము. కానీ చాలా మంది డిసప్పాయింట్ లో ఉన్నారు ఫ్యాన్స్. కొంచెం మీరు ఇంకా కొద్దిగా బాధిస్తే బాగుండు. ఎందుకంటే నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు మాస్ సినిమా, ఒకప్పుడు అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. కానీ అలాంటి సినిమాలు అంత అనిపించలేదు నాకు. చాలా డల్ గా ఫీల్ అవుతున్నాం, చాలా బాధగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లుకింగ్ అంతా మార్చారు కానీ సెట్ కాలేదు సినిమాకి. ఎందుకంటే అసలు స్టోరీ లేదు. ఫస్ట్ ఎంత బాగా చేసినా, ఎంత మంది యాక్టర్స్ పెట్టినా స్టోరీ లేనప్పుడు ఏం చేస్తే ఏముంటుంది అక్కడ? ఎలివేషన్స్ లేవు, ఏం పరంగా నవ్వాలి, కామెడీ. ఓల్డ్ సాంగ్స్ పెట్టారు కొన్ని, ఆ సాంగ్స్ పెట్టి చేశారు డాన్స్. సత్య గారు ఒక హీరోయిన్ పెట్టి ఆయన బాగుంది చూసుకోవడానికి థియేటర్. సాంగ్ ఉంది కానీ వేరే డిసప్పాయింట్. కార్తీక దీపం సాంగ్ అంత అది కూడా అంత అనిపించలేదు. కొంచెం ఓల్డ్ సాంగ్స్ మొన్న పెట్టారు, అలాంటి సాంగ్స్ అయితే బాగుండదు. ఇది కొంచెం కార్తీక దీపం అనేది అంత అనిపించలేదు. నిజమే, నాకైతే ఒక 10 నిమిషాల ముందు బయటకు వెళ్ళాను. అసలు నాకు లాగ్ అనిపించింది, డిసప్పాయింట్ గా ఫీల్ అయిపోయాం. సినిమా చూసినామండి, మీరు బాధపడకండి చూసి. నేను ఈ రోజు డిసప్పాయింటెడ్ అన్నా. నాకు ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మాస్ మహారాజా మళ్ళీ బ్యాక్ ఇస్తాడు అని అనుకున్నా, మాత్రం పండబెట్టిపోయా. మళ్ళీ
మళ్ళా డైరెక్టర్ గారి మీద కోపం వస్తుంది. ఎందుకంటే మాస్ మహారాజా అన్న ఆయన సినిమా అన్న ప్రతి సినిమా చూసుకోండి, కానీ దీంట్లో ఆయన యాక్టింగ్ డాన్స్ ప్రతి ఒక్కటి అదిరిపోయింది. కానీ ఎందుకు డైరెక్టర్ అట్లా మోసం చేసి నాకు అర్థం కాలేదు. కిషోర్ తిరుమల గారు సార్ ఏమైంది సార్ మీకు, నేను మా రవిదేవ్ గారిని ఎక్కడో ఉంచుకున్నా అంటే నేను ఏదో హై లెవెల్లో ఆ సాంగ్ ఆ హైప్ ఆ డాన్స్ చూసి నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ సినిమా ఎక్స్పెక్టేషన్ మొత్తం పోయింది భయ్యా. మెయిన్ గా మాత్రం మాస్ మహారాజా సినిమా చూడొచ్చు భయ్యా, ఎందుకంటే ఆయన డాన్స్ ఆయన టైమింగ్ ఆయన కామెడీ బాగుంది. ఒకటి ఏంటంటే భయ్యా సినిమా స్టోరీ ఏంది భయ్యా, ఒక ఆఫీస్ లో ఎక్స్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో అంటే హీరో ఎట్లా కష్టపడతారు ఎలా చేస్తాడు అంటే వాళ్ళ టైమింగ్ ఏంటి అంటే అల్లరల్లగా బాగుంది సినిమా పరంగా బాగుంది. ఓకే, అండ్ కమెడియన్ ని వాడుకునే విధానం తెలియలేదు. అరే అంత పెద్ద సునీల్ మళ్ళా బ్యాక్ ఇచ్చిన కమెడియన్ గా అతన్ని వాడుకునే విధానం కానీ ఆ టైమింగ్ కానీ అసలు వర్కౌటే కాలేదు సినిమాలో. అంటే ఏదో కామెడీ పెడితే హిట్ అయితే అని ఎప్పుడు అనుకోకుండా పోయా, ప్రతి దానికి కామెడీ వర్కౌట్ కాదు, కొన్ని దానికి సీన్ కూడా యాడ్ చేయాలా అండ్ కొన్ని రావాలి అంటే ఏదో అట్లా తీసేసి ఫ్లోలో తీసినట్టు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ పెట్టలేదు డైరెక్టర్ గారు. సో రవితేజ అన్న నేను బాధతో చెప్తున్నా, నెక్స్ట్ సినిమా కూడా మాకు కంబ్యాక్ ఇవ్వాలన్నా. ఇలాంటి సినిమా మీరు స్టోరీ ఎంచుకొని చూసుకొని ఎంచుకోండి. నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఈడియట్ సినిమా వెంకటేశ్వర పెద్ద ఫ్యాన్ అన్న, ఎందుకంటే టైమింగ్ అనే కొత్త కాన్సెప్ట్ వస్తుండు, కానీ మళ్ళీ బ్యాక్ ఇస్తే బాగుంది కదా, ఏమైంది ఎందుకు మిస్టేక్ అవుతుంది నాకు అర్థం చూసుకోండి. నేనైతే సినిమాకి డిసప్పాయింట్. మెయిన్ గా మాత్రం ఎవరి మిస్టేక్ లేదు, తిరుమల డైరెక్టర్ మన తిరుమల కిషోర్ డైరెక్టర్ కిషోర్ తిరుమల మీదే మొత్తం మిస్టేక్ పోయా, సినిమాలో మాత్రం నేను డిసప్పాయింట్ అయ్యా.